ఈ హరీష్ రావు కానీ ఈ కేటీఆర్ కానీ వీళ్ళు మల్లన్న సాగర్లో ఉన్నటువంటి 15,000 కుటుంబాలు 14 గ్రామాలకు సంబంధించిన ప్రజలు నిర్వాసితులను చేసి అర్ధరాత్రి కరోనా సమయంలో పోలీసులతో లాఠీ చార్జ్ చేపించి డీసీలలో అర్ధరాత్రి పంపించినటువంటి ఘటన గుర్తుకు లేదా హరీష్ రావు? కాళేశ్వరంలో నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశంలో అవి గుర్తులేదా? ఇప్పుడు మాట్లాడుతున్న నిర్వాసితుల గురించి మీరు మాట్లాడే మీ రైట్ ఎక్కడిది? ఇదే అంటాను నేను. వీళ్లకు ఈ బిల్లా రంగాలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగనా కొడుకులకి కల్వకుంట్ల కాలకేయులకి సిగ్గుశరం లేదు. వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు ఇదే వైఖరిని అవలంబించుంటే, ఇదే పోరాటాన్ని అక్కడ మల్లన్న సాగర్ ప్రజలకు కనుక మీరు ఆ భరోసాగా అండగా ఉండుంటే ఈరోజు ఈ తిప్పలు తప్పేవి కాదు కదా. అప్పుడేమో మాట్లాడినటువంటి వాళ్ళు అధికారులు పాలకులుగా ఉన్నటువంటి మీరు కనీసం R&R ప్యాకేజీ అని వాళ్ళు ఇంకా ఉన్నారు. వస్తావా హరీష్ రావు? నీకు దమ్ముందా? నువ్వు నిజాయితీపరుడు అయితే, తెలంగాణ రక్తం నీలో ఉంటే, నువ్వు మొగని అయితే మీ ఇద్దరు ఈ బిల్లా రంగాలు ఇద్దరు రండి మల్లన్న సాగర్ పోదాం. వస్తారా? వచ్చేటువంటి దమ్ముందా అని అడుగుతాను, నేను సవాల్ విసురుతా ఉన్నాను. వాళ్ళు రారు. చాతగాని దద్దమ్మలు. ఈ బిల్లా రంగాలు ఇద్దరు కూడా చాతగాని దద్దమ్మలు. పాలకులుగా తెలంగాణ ప్రజల్ని నిట్టరిలున ముంచినటువంటి ఈ దొంగలు కల్వకుంట్ల కాలకేయులు ఇప్పుడు వచ్చి ప్రజలు రెచ్చగొడుతూ, నిన్న చూసినాం కదా అంబర్పేటలోని న్యూ తులసిరామ్ నగర్లో కేటీఆర్ పోయి ఉద్రేకంగా మాట్లాడితే నెక్స్ట్ డేనే ఒక అతను ఇక్కడ ఏదో జీవితమే అయిపోతున్న కుటుంబం రోడ్డున పాలైతే అని చెప్పి ఉద్దేశంతో ఆయన చనిపోవడం జరిగింది. దాన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకునే శివరాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ బిల్లా రంగాలు ఇద్దరు కూడా. శవాల మీద ప్యాలాలు ఏరుకునేటువంటి బతుకులు వాళ్ళవి. తెలంగాణ ఉద్యమం నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే దయచేసి మూసీ సంబంధించిన నిర్వాసితులు ఎవరుతున్నారో ఈ బిల్లా రంగాలు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల దయచేసి వాళ్ళని తరిమితే కనుక మీకు న్యాయం జరుగుతుంది. లేదంటే మాత్రం మిమ్మల్ని రెచ్చగొట్టడం ద్వారా వాళ్లకు నేను అదే అంటాను, వాళ్ళు నిజంగా మీరు పేద ప్రజలు కదా, మీకు నిర్వాసితులు అవుతున్నారు కదా, మరి వీళ్ళ ఆస్తులు మంచివని చెప్పండి. సరే ప్రభుత్వానికి చేత కాదు, రేవంత్ రెడ్డి చేత కాదు అనుకుందాం. వాళ్ళ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ 10 సంవత్సరాలు సంపాదించుకున్నారు కదా, ఏం అవసరం లేదు. ఆ జన్వాడ ఫామ్ హౌస్ లో లేకపోతే ఆ హరీష్ రావు సంబంధించిన హరీష్ ఫామ్ హౌస్ ఉంది కదా, 100 గజాలు ఇవ్వమని చెప్పండి చూద్దాం. వాళ్ళ ఆస్తులను ప్రజలకు పంచమని చెప్పండి చూద్దాం. అది చేత కాదు ఈ దొంగ కొడుకులకి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా. దయచేసి వాళ్ళ ఈ చిత్తశుద్ధి లేనిటువంటి బతుకులు, పేద ప్రజల మీద ప్రేమ లేని బతుకులు, కేవలం అధికారమే అండగా ఆ అధికారం కోసమే అధికారంలో ఉండాలన్నటువంటి ఒకటే ఒక దృక్పథంతో వీళ్ళ బతుకులే తప్ప పేద ప్రజల కోసం పనిచేసేటువంటి బతుకులు కావు, పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి భక్తులు కావు. కేవలం రెచ్చగొట్టాలే, తద్వారా మీరు ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించాలి, వాటిపైన ఆ శివాలపైన రాజకీయం చేయాలి, అధికారులు రావాలంటే ఒక దృక్పథం తప్ప వేరే ఏదీ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.